తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారిందా? దశాబ్దాల కాలం ప్రభుత్వ సేవలో గడిపి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో తమ సొంత డబ్బుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిటైర్డ్ ఉద్యోగులంటే అంత చిన్న చూపా? తమకు రావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వాన్ని వేడుకోవాల్సి రావడం దుర్మార్గం అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ గ్రాడ్యుటీ, ఇతర అలవెన్స్లు రాక వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయాయి. ఇది కర్కసత్వం కాదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రికి మనసు లేక ఎందుకు మాట్లాడుతున్నారు? మూసీ ప్రాజెక్టు 10,000 ఇండ్లు ఊలగొట్టా, గాంధీ బొమ్మ పెట్టా, 10,000 ఇండ్లకు కంపెన్సేషన్ ఇవ్వాలంటే 20,000 కోట్లు కావాలి. మూసీ ప్రాజెక్టు 1,00,000 కోట్లు కావాలి. మరి 10,000 ఇండ్లు ఊలగొట్టి మూసీలో గాంధీ విగ్రహం పెట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి 1,00,000 కోట్లు ఎక్కడికి వస్తున్నాయి పైసలు? లేకపోతే ఒకటి ఫ్యూచర్ సిటీ అని పెట్టారు, దానికి 1,00,000 కోట్లు పెట్టాలి. 5,000 కోట్లతో 6 లైన్ రోడ్ వేస్తున్నారు. 5,000 కోట్లతో ఇల్లు లేదు, ఊరు లేని కాబట్టి 6 లైన్ రోడ్ వేస్తున్నారు. దానికి డబ్బులు ఉన్నాయి కదా. 6 లైన్ రోడ్ పని పడుతుంది, సీఎం రమేష్ ఇచ్చింది కదా. మరి 6 లైన్ రోడ్డు నడుస్తుంది. ఆడ 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ అంటున్నాం, 1,50,000 కోట్లతో మూసీ కట్ట అంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ కు 8,000 కోట్లతో మూసీలో నీళ్లు పోయడానికి అది ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 2-3 నెలల్లో 98,000 కోట్ల కొత్త పనులకు టెండర్లు పిలిచారు. 98,000 కోట్లు. తిప్పుబట్టి 98,000 కోట్లతోనే R&B, పంచాయతీరాజ్, మున్సిపల్ వేరే శాఖల్లో అవి టెండర్లు పిలుస్తారు. 1,00,000 కోట్లతోని ఫ్యూచర్ సిటీ అంటారు, 150,000 మూసీ అంటారు. తర్వాత నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 150 కోట్లు ఖర్చు పెట్టి, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టావు. ఇక ఇట్లా ఒకటి కాదు, వివిధ రాష్ట్రాల్లో పేపర్ యాడ్ చేయడానికి కేరళ, బీహార్, ఢిల్లీలో 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మరి వాటన్నిటికి ఉంటాయి కానీ ఉద్యోగులైన వరకే రిటైర్డ్ వాళ్ళంటే ఎందుకు వచ్చినట్టు? ఇలా చాలా మంది హాస్పిటల్లో పడి బిల్లులు కట్టుకోలేక ప్రాణాలు పోతుంటే ఇవాళ ఈయన కావాలని ఈ కార్యక్రమం తప్ప పైసలు లేక కాదు, మనసు లేక ఇదంతా సమస్య. మాకు 40% పెన్షన్ ఇస్తున్నారు, 55% జీతం తగ్గింది. మా తగ్గినటువంటి జీతమే ఇవాళ నెలకు 1,100 కోట్లు. ఆ 1,100 నుంచి 23 నెలల జీతానికి ఇస్తే అందులో సగం ఇస్తే మా బాధ్యత. ఇప్పుడు మా చేసే సగం ఇప్పుడు కాలేదు, ఇప్పుడు కాదు. 1,100 ఎవ్రీ మంత్ ఆ మిగిలినటువంటి 23 నెలలు అవి మా జీతం కట్టే సార్. మోస్ట్లీ గ్రాట్యుటీ తప్ప అన్ని సేవింగ్. 35 సంవత్సరాలు దాచుకున్నాం. 5,000, 3,000, 2,000 పెట్టాం. 20 రూపాయల నుంచి 120 రూపాయల వరకు మేము CIS లో దాచుకుంటాం. అది మాకు వచ్చేది 26,000 నుంచి 36,000 ప్రతి ఉద్యోగం. ఎంత కాలం చేసినా ఎంత సీనియర్. ఆ 36,000 లేని స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేదు. అయినా ఇస్తలేదంటే మీరు అన్నట్టు మనుషులకనే ఇస్తలేదు తప్ప వేరే ఉద్దేశం కాదు. మిగతా దాంట్లో ఆయనకు లాభం ఉంటుంది, మా దగ్గర ఏం లాభం ఉండదు. అంటే ఇంతటి దుస్థితి రావడానికి ప్రత్యేకంగా మాకు మాకెందుకు అనుకుంటున్నాము. డెఫినెట్గా నేను ఈసారి అసెంబ్లీలో చాలా గట్టిగా మీ అంశానికి ప్రస్తావిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి పరిష్కారం